యాక్షన్. హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు థ్రిఫ్ట్ స్టోర్ జ్యువెలరీ గురించి తెలుసుకుందాము. అంటే థ్రిఫ్ట్ స్టోర్స్ అంటే మేము కెనడాలో ఉంటాం అన్నమాట. సో థ్రిఫ్ట్ స్టోర్స్ అని ఇక్కడ యూజ్డ్ గూడ్స్ కోసం యూజ్డ్ గూడ్స్ని డొనేట్ చేయడం కానీ అమ్మడం కానీ చేస్తుంటారు. అక్కడ వాళ్ళు కుప్పలుగా పెట్టి అమ్ముతుంటారు అనమాట. యూజ్డ్ జ్యువెలరీ కానీ ఇంకా బట్టలు కానీ అలాగా. సో యాంటిక్ మెటీరియల్స్ కానీ లైక్ ఇంకా పెయింటింగ్స్ ఏవైనా ఎవరైనా చనిపోయినా లేకపోతే ఎవరైనా డొనేట్ చేసినా అవన్నీ అమ్మి ఓ మంచి కాజ్ కోసం, అంటే ఐదర్ అనాథాశ్రమాలకు డొనేట్ చేయడము, పేరెంట్స్ లేని ఆర్ఫన్స్కి చూసుకోవడం అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వాల్యూ విలేజ్ అని ఒక థ్రిఫ్ట్ స్టోర్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి నేను ఇది తీసుకొని వచ్చిన. దీంట్లో ఇది మనకి $24.99 వచ్చిందనమాట చూస్తే. సో ఇదేంటంటే కుప్పలుగా పెడతారు కాబట్టి అసార్ట్ చేసి ఉండరు. అంటే దీన్ని మనం ఎట్లా అంటే రాగా వచ్చిన డొనేషన్స్ అన్నీ కుప్పలుగా పెట్టి దాంట్లో ఇది మిస్టరీ జ్యువెలరీ జార్ అనేసి అమ్ముతుంటారు అనమాట. మిస్టరీ జ్యువెలరీ జార్ అంటే దీంట్లో ఏముంటాయో మనకు తెలియదు, బయటకు కనిపించే వరకే కవర్లా, బట్ లోపల ఏముంటాయని మనకు తెలియదు. సో అట్లా నాకు చాలా ఇష్టము మిస్టరీ జ్యువెలరీ జార్స్ ఓపెన్ చేయడం కానీ. ఏదైనా సర్ప్రైజ్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా, బట్ ఈ సర్ప్రైజ్ నాకు నేను ఇచ్చుకునే సర్ప్రైజ్. సో సో వాట్ వీ గన్ డూ ఇస్, మనం ఏం చేద్దామంటే దీన్ని నేను 2 పైల్స్గా చేస్తా. ఒకటేమో కీప్ పైల్. సో నేను నా దగ్గర ఉంచుకోవడం, ఐదర్ నేను అనమాట క్రాఫ్టింగ్స్ కూడా చేస్తుంటా. ఐదర్ క్రాఫ్ట్ చేసుకొని కన్నా కానీ, లేకపోతే ఐదర్ గిఫ్టింగ్ ఉంచుకుంటా, లేకపోతే నా దగ్గర ఉంచుకునేవి. డిస్కార్డ్ అంటే ఐ కెన్ ఐదర్ లైక్ ఏం చేస్తానంటే అది ఎవరికైనా మన డొనేషన్లు ఇచ్చేయడము అట్లా చేస్తాను అనమాట. పోతుంటే మంచిగా నేను యాడ్ చేస్తా వాటి పిక్చర్స్, ఏమన్నా గూగుల్లో ఏ ఇమేజెస్ ఎంతకు అమ్మొచ్చు అట్లా చూస్తాను నేను. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇవేమంటే విక్టోరియన్ ఎరా జ్యువెలరీ అట్లా ఉంటుంది అనమాట. అన్నీ గోల్డ్ ఉంటాయని కాదు, కానీ కొంతమంది లక్కీ ఉన్న వాళ్ళకి గోల్డ్ కూడా వస్తుండొచ్చు. సో మనం స్టార్ట్ చేద్దాం. మరి మనకి 24.99కి ఇంత ఇది వచ్చిందనమాట మనకి. సో ఒకటొకటి ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయని దీంట్లో మనం. ఇదేదో వచ్చిందండి, ఇది బ్రేస్లెట్ లెక్క ఉంది, కానీ మంచిగా ఉంది చూడ్డానికి, పెట్టుకోవచ్చు మనము. మీరు ఇట్లా చూస్తే అర్థమవుతుంది. నాకు ఇది చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది బ్రేస్లెట్. మరి దీనికి మనం మ్యాగ్నెట్ టెస్ట్ చేద్దాము, అతుక్కుంటుందా లేదా. అతుక్కుంటే డెఫినెట్గా ఇనుమే, కానీ ఇది అతుక్కోవట్లేదు. మీరు చూడండి, లిటిల్ బిట్ కొంచెం లాగుతుంది కానీ చాలా అయితే అతుక్కుంటలేదు. బట్ ఇట్ లుక్స్ ఏ గుడ్ పీస్. నేను అందుకనే దీన్ని నా కీప్ పైలో పెట్టుకుంటా. ఇంకా ఇదేదో ఇయర్ రింగ్స్ వచ్చిందండి, మీరు చూస్తున్నారు కదా. ఇయర్ రింగ్స్ గోతిక్ ఇయర్ రింగ్స్ ఎట్లా ఉంటాయి కదా అట్లా అనుకుంటా. బట్ నేను ఉంచుకోవాలా లేదా అని తర్వాత చూద్దాము. ఇది మనం ప్రస్తుతం బికాజ్ ఒకటే ఉంది కాబట్టి నేను నా దగ్గర ఒక ట్రీ ఉంది, ఆ ట్రీకి హ్యాంగ్ చేస్తా. ఇంకోటి వచ్చిందనుకో, అది కూడా చూడ్డానికి బాగుందనుకో నేను ఉంచుకుంటా, లేదనుకుంటే డిస్కార్డ్ పైలా పెట్టేద్దాం. ఇంకా ఇదేదో వచ్చిందండి బ్రేస్లెట్, బాగుంది చెప్పాలంటే. మరి హార్ట్ షేప్, పర్పుల్ హార్ట్ షేప్స్ ఏంటివో కానీ మధ్యన తీగతో చేసిర్రు. ఇక్కడ మేబీ ప్లాస్టిక్ బీడ్స్ అనుకుంటా, లేకపోతే మరి ఏంటివో. అతుక్కొని అయితే అతుక్కోవట్లేవు, ప్లాస్టిక్ లాగే ఉంది. బట్ వేసుకుంటే ఇలా ఉంది. నాకైతే నచ్చింది, చాలా బాగుంది. విక్టోరియన్ లైక్ జ్యువెలరీ లెక్క. సో నేను ఇది నా కీప్ పైలో పెట్టుకుంటా. ఇది చూడండి. నేను నేను ఇది చూస్ చేసుకున్నప్పుడు నాకు బయట నుంచి ఇదే కనిపించింది, లైక్ గోతిక్ స్టైల్. ఐ లైక్ డెట్. బట్ నేనైతే వేసుకోను, బట్ చాలా బాగుంది. ఐదర్ నేను జ్యువెలరీ మేకింగ్లో కానీ, నేను క్రాఫ్ట్స్ కూడా చేస్తా, సో వాటికి యూస్ చేయడం కానీ చేస్తాను అనమాట. నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో నేను కీప్ పైలో పెట్టుకుంటా.
ఇది చూడండి పూసలు, అది నాకు అస్సలు నచ్చలేదు ఇది. కానీ పూసలు పిచ్చి పూసలు అనుకుంటా, బట్ ఎవరో హ్యాండ్మేడ్ చేసిండ్రు, వేసుకుంటే ఇలా ఉంది. బట్ నేను అస్సలు యూజ్ చేయను, ఇంత పెద్దగా ఉన్నాయి, నేను వేసుకోలేను జాబ్కి ఇంకా. సో నేను ఇది పక్కన పెట్టేస్తాను. మనం డిస్కైడ్ పళ్ళ పెట్టుకున్నాం. సో మనం ఐదర్ ఐ కెన్ like again I'm gonna donate this one or I'm gonna see what I can do. ఇది చూడండి, యా. సో ఇది సీదా సీదా అతికేసుకుంటుంది. సో ఇది ఐరన్ మీరు చూస్తున్నారు, సీదా సీదా అతుక్కుంటుంది. సో ఇవేమి పిచ్చి పూసలు ఉన్నట్టున్నాయి, కానీ నాకు తెలియదు, బాగానే ఉన్నాయి. కానీ నా స్టైల్ కాదు వేసుకోవడము. ఇది చాలా చంకీగా ఉంది మీరు చూస్తే. ఇది నా సైజ్కి కూడా పెద్దది. సో నేను డిస్కార్డ్ పైల్లో పెట్టుకుంటా, ఐదర్ నేను ఇది మళ్ళీ డొనేట్ చేసేస్తా. డిస్కార్డ్ పైల్లో పెట్టుకుందాం మనం. ఇదేదో ఇయర్ రింగ్ అండి, లైక్ బ్లాక్ మెటల్ ఉంటుంది కదా, అది ఏందో మరి బ్లాక్ మెటల్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా. బట్ గుడ్ కండిషన్లోనే ఉంది, ఎవరేం ఎక్కువ తక్కువ యూజ్ చేసినట్టు కూడా లేదు ఎవరిదో కానీ. సో మనం ఇంకోటి దొరికే వరకు దీన్ని మనము ఇక్కడ చెట్టుకు పెట్టుకుందాము. నేను ఆ చెట్టుని మీకు లాస్ట్లో చూపిస్తా. జ్యువెలరీ అరేంజ్మెంట్కి ట్రీ ఒకటి ఉంది నా దగ్గర, అది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఇంకొకటి అండి, ఇది వచ్చింది చూడండి. ఇక్కడ మొత్తం ఇది ప్లాస్టిక్ది, విత్ స్టోన్స్ కూడా ప్లాస్టిక్వే. మీరు చూస్తే వేసుకుంటే ఇలా ఉంది. ఈమె ఎవరో, ఈ జ్యువెలరీ ఎవరిదైతే వాళ్ళది హ్యాండ్ నాకన్నా పెద్దగా ఉంది డెఫినెట్గా. సో ఇది చాలా చంకీగా ఉంది, నేను ఇది ఎక్కడికి వేసుకోలేను. సో నేను మళ్ళీ డొనేట్ పైల్లో పెట్టేస్తా, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు కదా, మళ్ళీ నేను డొనేషన్ ఇచ్చేస్తా. ఇది చూడండి, ఇదేదో ఇయర్ రింగ్ వచ్చింది, మీరు చూస్తే బాగానే ఉంది. ఇది ఇండియన్ వేర్ వేసుకున్నప్పుడు అలా పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది అనుకుంటా. దీని మీద మార్కింగ్స్ కూడా ఏం లేవు. మనం మార్కింగ్స్ కూడా చూద్దాం ఇప్పటి నుంచి, వెదర్ దే ఆర్ బ్రాండెడ్ ఆర్ నాట్, ఎంతకు పోవచ్చు అన్నది. ఇది నేను ఒకటే ఉంది కాబట్టి నేను నా ట్రీకి హ్యాంగ్ చేస్తాను. నేను లాస్ట్లో చూపిస్తాను మీకు నా ట్రీ ఎలా ఉందో. ఇది చూడండి, ఇది క్లిప్ అనుకుంటా, క్లిప్. దీని మీద ఏమైనా మార్కింగ్స్ ఉన్నాయా చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో మార్కింగ్ కనిపిస్తుంది, మీకు కనిపిస్తే చూడండి. నేను ఇది పెట్టి చూద్దాం ఏముందనో. ఇది వెస్ట్రన్, మీరు చూస్తే వెస్ట్రన్ వెస్ట్రన్ జర్మనీ అంట. మీకు తెలిస్తే ఈ బ్రాండ్ కామెంట్ చేయండి ఎంత ఉంటుంది ఇది అని. సో దీన్ని మనము మ్యాగ్నెట్ టెస్ట్ చేద్దాము. వెనక సైడ్ కొంచెం లాగుతుంది, బట్ చాలా కాదు. ముందలైతే ఇది నా దగ్గర చిన్న మ్యాగ్నెట్ ఉంది, నేను అది యూజ్ చేస్తున్నా. సో ముందలైతే అతుక్కుంటలేదు. సో ఇది నేను కీపర్లోనే పెట్టుకుంటా, ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కానీ అలా బాగుంటుంది అనిపిస్తుంది. నేను ఏం చేస్తానండి అండి, ఇది చాలా ఉన్నాయి కాబట్టి నేను పార్ట్స్లో చేస్తా. ఒక్కొక్క పార్ట్ వీడియో 10 minutes వచ్చేలాగా పెట్టుకుంటా అనమాట. సో మీరు పార్ట్స్లో చూడొచ్చు దీన్ని. ఇంకొకటి ఇప్పుడు ఇది చూడండి, ఇదేదో బ్యాంగిల్ లాగా ఉంది, బాగుంది చెప్పాలంటే. సిల్వర్ అయితే బాగుండు, వేసుకుంటే మటుకు ఇలా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది నాకు. బట్ మనము దీన్ని ఐరన్ టెస్ట్ చేసి చూద్దాము. రైట్ అవే అతుక్కుంటుంది, మోస్ట్ ప్రాబ్లీ ఇది ఐరన్ అనుకుంటా. కాకపోతే చూడ్డానికి అయితే నైస్ ఉంది. అయితే బాగా దుమ్ము బట్టి కూడా ఉంది అన్నట్టే. ఎప్పటిదో ఇది చూసుకోవాలి, కడుక్కోవాలి వాడుకోవాలంటే. బట్ ఇది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కాబట్టి నేను ఉంచుకుందాం అనుకుంటున్నా, నాకు కీప్ పైలో పెట్టుకుంటా. ఇదేదో చైన్ వచ్చిందండి. ఫస్ట్ ఇయర్ రింగ్ చూద్దాము.
ఈ ఇయర్ రింగ్ అండి, చూసిండ్రా ఎట్లా ఉందో. ఇది క్లిప్ ఆన్ ఇయర్ రింగ్స్ అంటారు అనుకుంటా. ఇక చూడండి ఎట్లా ఉందో క్లిప్ ఆన్ ఇయర్ రింగ్స్. బట్ నాకైతే ఏం మార్కింగ్స్ అయితే ఏమీ కనిపించట్లేవు చెప్పాలంటే. మీకు ఏమైనా కనిపిస్తే చూడండి, నాకైతే మార్కింగ్స్ కనిపిస్తలేవు. బట్ ఐరన్ టెస్ట్ చేసి చూద్దాము అతుక్కుంటుందా. లిటిల్ బిట్ అతుక్కుంటుంది. మోస్ట్ ప్రాబ్లీ ఇట్స్ నాట్ గోల్డ్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ ప్లేటెడ్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. బట్ చాలా బాగుంది. దీనిది మనకి సెకండ్ పార్ట్ లేదు కాబట్టి నేను నా ట్రీకి పెడతాను. నేను తర్వాత చూపిస్తాను మీకు నా ట్రీ ఎట్లా ఉందో. సో నేను అన్నీ ఒకే పార్ట్లో చేయలేను కాబట్టి మనం సెకండ్ పార్ట్ కోసం మళ్ళీ సెకండ్ పార్ట్ చేద్దామండి.